ఫస్ట్ బిట్, మహిళలు తమ అభిరుచులను చర్చించుకోవడానికి, వ్యక్తపరచడానికి ఫ్రాన్సులో వివిధ పట్టణాలలో 60 దాకా రాజకీయ క్లబ్లు, వార్తాపత్రికలు ప్రారంభించారు. వాటిలో బాగా ప్రఖ్యాతిగాంచినది తమ అభిరుచులను చర్చించుకోవడానికి, వ్యక్తపరచడానికి ఫ్రాన్సులో 60 దాకా రాజకీయ క్లబ్బులు, వార్తాపత్రికలు ప్రారంభించారు. వాటిలో బాగా ప్రఖ్యాతిగాంచింది. ఆన్సర్ విప్లవ గణతంత్ర మహిళా సంఘం, సొసైటీ ఆఫ్ రెవల్యూషనరీ అండ్ రిపబ్లికన్ ఉమెన్. మహిళలు తమ అభిరుచులను చర్చించుకోవడానికి కానీ, వ్యక్తపరచడానికి కానీ 60 దాకా రాజకీయ క్లబ్బులు, వార్తాపత్రికలు ప్రారంభించిన వాటిలో ముఖ్యమైనది సొసైటీ ఆఫ్ రెవల్యూషనరీ అండ్ రిపబ్లికన్ ఉమెన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంవత్సరంలో మహిళలని నిష్క్రియ పౌరులుగా చేయటంతో వారు నిరాశకు లోనయ్యారు? ఏ సంవత్సరంలో మహిళలని నిష్క్రియ పౌరులుగా చేయటంతో వాళ్ళు నిరాశకు లోనయ్యారు? ఆన్సర్ 1791లో. 1791లో మహిళలని నిష్క్రియ పౌరులుగా, నిష్క్రియ పౌరులు అంటే నిరక్షరాస్యులు, అంటే చట్టం గురించి కానీ ప్రభుత్వం గురించి కానీ అవగాహన లేనివారు అని అర్థం. దానితో మహిళలు నిరాశకు లోనయ్యారు. 1791లో నిష్క్రియ పౌరులుగా చేయడం వల్ల మహిళలు నిరాశకు లోనయ్యారు. ఓటు హక్కు, శాసనసభకు పోటీ చేసే హక్కు కానీ, శాసనసభలో పదవి చేపట్టే హక్కు కావాలని మహిళలు పోరాటాలు చేపట్టారు. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రాన్స్ మహిళలకు అంతిమంగా ఓటు హక్కు ఎప్పుడు లభించింది? ఫ్రాన్స్ మహిళలకు అంతిమంగా ఓటు హక్కు ఎప్పుడు లభించింది? ఆన్సర్ 1946 సంవత్సరంలో ఫ్రాన్స్ మహిళలకు ఓటు హక్కు లభించింది. 1946 సంవత్సరంలో. ఫ్రాన్స్ విప్లవాత్మక రాజకీయాలలో రాజ్యాంగంపై పురుషుల పౌరుల హక్కుల ప్రకటనపై నిరసన వ్యక్తం చేసిన మహిళ. ఫ్రాన్స్ విప్లవాత్మక రాజకీయాలలో రాజ్యాంగంపై పురుషుల పౌరుల హక్కుల ప్రకటనపై నిరసన వ్యక్తం చేసిన మహిళ. ఆన్సర్ ఒలింపే డి గౌజెస్. 1749 నుండి 1793 వరకు. ఆవిడ నిరసన ఎందుకు వ్యక్తం చేశారంటే, ప్రతి మనిషికి హక్కుగా ఉన్న ప్రాథమిక హక్కుల నుండి మహిళలను మినహాయించారు. అందువల్ల పురుషుల పౌర హక్కుల ప్రకటనపై ఆవిడ నిరసన వ్యక్తం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ఒలింపే డి గౌజెస్ స్త్రీల పౌర హక్కుల ప్రకటనను రచించిన సంవత్సరం. ఒలింపే డి గౌజెస్ స్త్రీల పౌర హక్కుల ప్రకటనను రచించిన సంవత్సరం. ఆన్సర్ 1791లో స్త్రీల యొక్క పౌరుల హక్కుల ప్రకటనను రచించింది. దీనిని నేషనల్ అసెంబ్లీలోని సభ్యులకు తెలియజేసి దానిపై చర్య తీసుకోవాలని కోరింది ఒలింపే డి గౌజెస్. నెక్స్ట్ క్వశ్చన్, ఒలింపే డి గౌజెస్ మహిళా క్లబ్బులను బలవంతంగా మూసివేస్తున్నారని జాకోబిన్ ప్రభుత్వాన్ని విమర్శించిన సంవత్సరం. ఒలింపే డి గౌజెస్ మహిళా క్లబ్బులను బలవంతంగా మూసివేస్తున్నారని జాకోబిన్ ప్రభుత్వాన్ని విమర్శించిన సంవత్సరం. ఆన్సర్ 1793లో. మహిళల యొక్క క్లబ్బులను మూసివేస్తున్నారని జాకోబిన్ ప్రభుత్వాన్ని విమర్శించిన సంవత్సరం ఏంటంటే 1793. నెక్స్ట్ క్వశ్చన్, ఒలింపే డి గౌజెస్ను ఏ నేరంపై ఆమెను ఉరితీశారు? ఒలింపే డి గౌజెస్ను ఏ నేరంపై ఆమెను ఉరితీశారు? ఆన్సర్ 1793లో నేషనల్ కన్వెన్షన్ అనే దేశద్రోహ నేరం మోపి ఆమెను ఉరితీశారు. నేషనల్ కన్వెన్షన్ అనే దేశద్రోహ నేరం మోపి ఆమెను ఒలింపే డి గౌజెస్ను ఉరితీశారు. నెక్స్ట్ క్వశ్చన్, మహిళల క్లబ్బులను మూసివేతను సమర్థించిన జాకోబిన్ రాజకీయ నాయకురాలు ఎవరు? మహిళల క్లబ్బులు మూసివేతను సమర్థించిన జాకోబిన్ రాజకీయ నాయకురాలు ఎవరు? ఆన్సర్ చౌమెట్. 1793లో చౌమెట్ అనే మహిళల క్లబ్బుల మూసివేతను సమర్థించడానికి ప్రయత్నించింది. చాప్టర్ 1 ఫ్రెంచ్ విప్లవం నుండి 5th లెసన్ బానిసత్వం నిర్మూలన లెసన్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్, జాకోబిన్ పాలన యొక్క అత్యంత విప్లవాత్మక సామాజిక సంస్కరణలో ఒకటి. జాకోబిన్ పాలన యొక్క అత్యంత విప్లవాత్మక సామాజిక సంస్కరణలో ఒకటి. ఆన్సర్ ఫ్రెంచ్ కాలనీలో బానిసత్వాన్ని నిర్మూలించడం. నెక్స్ట్ క్వశ్చన్,
కరేబియన్లో ఏ కాలనీలో పొగాకు, నీలిమందు, చక్కెర, కాఫీ వంటి వస్తువుల యొక్క ముఖ్యమైన సరఫరాదారులు? కరేబియన్లో ఏ కాలనీలో ముఖ్యంగా పొగాకు, నీలిమందు, చక్కెర, కాఫీ వంటి వస్తువుల యొక్క ముఖ్యమైన సరఫరాదారులు? ఆన్సర్ మార్టినిక్, గ్వాడెలోప్, శాన్ డొమింగ్లలో పొగాకు, నీలిమందు, కాఫీ వంటి వస్తువులు సరఫరా అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రెంచ్ వ్యాపారస్తులు స్థానిక నాయకుల నుండి బానిసలను కొనుగోలు చేయడానికి ఆఫ్రికన్ తీరానికి ఏ ఓడరేవుల నుండి ప్రయాణించేవారు? ఫ్రెంచ్ వ్యాపారస్తులు బానిసలను కొనుగోలు చేయడానికి ఆఫ్రికన్ తీరానికి ఏ ఓడరేవుల నుండి ప్రయాణించేవారు? ఆన్సర్ బోర్టియక్స్ లేదా నాంటెస్ ఓడరేవుల నుండి ఫ్రెంచ్ వ్యాపారస్తులు బానిసలను కొనుగోలు చేసేవారు. నీలిమందు, చక్కెర, కాఫీ వంటి వస్తువుల సరఫరా కోసం యూరోపియన్లు తెలియని ప్రాంతాలకు వెళ్ళి పనిచేయడం ఇష్టం లేకపోవడం వల్ల తోటలో కూలీల కొరత ఏర్పడింది. దీంతో ఐరోపా, ఆఫ్రికా, అమెరికాల మధ్య త్రైపాక్షికంగా బానిస వ్యాపారం మొదలైంది. ఈ బానిస వ్యాపారం 17వ శతాబ్దంలో ప్రారంభమైంది. దీంతో ఫ్రెంచ్ వ్యాపారులు ఈ బానిస వ్యాపారం కోసం బోర్టియక్స్ లేదా నాంటెస్ ఓడరేవుల నుండి ఆఫ్రికా తీరానికి చేరి బానిసలను కొనుగోలు చేసేవారు. బానిసలుగా ముద్రలు వేయబడి సంకెళ్ళు వేయబడి నిర్బంధించిన బానిసలు 3 నెలలు ప్రయాణించి అట్లాంటిక్ అండ్ కరేబియన్కు చేరుకునేవారు. వారిని తోటల యొక్క యజమానులకు అమ్మేసేవారు. చక్కెర, కాఫీ, నీలిమందులకు యూరోపియన్ మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్ను పూరించడం బానిస వ్యాపారం వల్ల సాధ్యమైంది. అయితే బోర్టియక్స్, నాంటెస్ వంటి ఓడరేవులు తన నగరాలు తమ ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి కారణమైనందున బానిస వ్యాపారానికి రుణపడి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, కన్వెన్షన్ ఫ్రెంచ్ వారి అధీనంలో ఉన్న విదేశీ బానిసలందరినీ విడిపించేందుకు ఏ సంవత్సరంలో చట్టం చేసింది? కన్వెన్షన్ ఫ్రెంచ్ వారి ఆధీనంలో ఉన్న విదేశీ బానిసలందరినీ విడిపించేందుకు ఏ సంవత్సరంలో చట్టం చేసింది? ఆన్సర్ 1794. కన్వెన్షన్ ఫ్రెంచ్ వారి అధీనంలో ఉన్న బానిసలను విడిపించడానికి 1794లో చట్టం చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, 1794లో బానిసలందరినీ విడిపించిన చట్టం మళ్ళీ స్వల్పకాలానికే తిరిగి ప్రవేశపెట్టిన వారు? 1794లో బానిసలందరినీ విడిపించిన చట్టం మళ్ళీ స్వల్పకాలానికి తిరిగి ప్రవేశపెట్టినవారు? సార్ నెపోలియన్. 10 సంవత్సరాల తర్వాత నెపోలియన్ మళ్ళీ బానిసత్వాన్ని తిరిగి ప్రవేశపెట్టాడు. నెక్స్ట్ క్వశ్చన్, తోటల యజమానులు వారి ప్రయోజనాల కోసం ఎవరిని బానిసలుగా నియమించుకోవడం తమ హక్కుగా భావించారు? తోటల యజమానులు వారి యొక్క ప్రయోజనాల కోసం బానిసలుగా నియమించుకోవడం తమ హక్కుగా ఎవరిని భావించారు? ఆన్సర్ ఆఫ్రికన్ నిగ్రోలను తమ బానిసలుగా నియమించుకోవడం తమ హక్కుగా భావించారు తోటల యజమానులు ఆఫ్రికన్ నిగ్రోలను. నెక్స్ట్ క్వశ్చన్, చివరకు ఏ సంవత్సరంలో ఫ్రెంచ్ కాలనీలో బానిసత్వం రద్దు చేయబడింది? ఏ సంవత్సరంలో బానిసత్వం రద్దు చేయబడింది ఫ్రెంచ్ కాలనీలో? ఆన్సర్ 1848లో బానిసత్వం రద్దు చేయబడింది. ఫ్రెంచ్ కాలనీలో బానిసత్వం 1848లో రద్దు చేయబడింది.